శివరాత్రి వస్తుంది కదా, ఈసారి మనం బాగా జరుపుకుందాం. ఆ శివయ్య మనల్ని చల్లగా చూస్తారు. నాకు అలాగే ఉంది నాన్న, కానీ మీ నాన్న మన ఇంటిని సరిగా పట్టించుకోడు కదా. పూజ చేసుకుందామని చెప్తే ముగ్గురిని బాగా కొడతారు. నాకు పర్లేదు, కానీ ఆ దెబ్బలు మీరు తట్టుకోలేరు నాన్న. మీరు కూర్చోండి, నేను అన్నం తీసుకొస్తాను. సరే అమ్మా. అక్క, శివయ్య మనల్ని ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు? తప్పు చెల్లి, అలా అనకూడదు. ఏదో ఒక రోజు ఆ దేవుడు మన నాన్న మనసు మారుస్తారు. మనం హ్యాపీగా ఉంటాం. ఏడవకు, సరేనా? మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో పూజలు ఫోటోలు ఉండకూడదని? అంటే నా మాట అంటే మీకు గౌరవం లేదు. ఎందుకుంటుందిలే, మీ అమ్మని కొట్టి దగ్గర దగ్గర 2 రోజులు అవుతుంది. నొప్పులు తగ్గే ఉంటాయిలే, అందుకే నేనంటే భయం తగ్గింది. ఏమండి, కావాలంటే నన్ను కొట్టండి, పిల్లల్ని మాత్రం ఏమనొద్దు. చిన్నపిల్లలు తట్టుకోలేరు. అసలు రాత్రి నుంచి ఫీవర్గా ఉంది. 2 రోజుల నుంచి సరిగా అన్నం కూడా తినట్లేదు. నాకు నచ్చని పని చేస్తే పనిష్మెంట్ ఇచ్చేదాకా నాకు నిద్ర రాదు. పైగా నాలాంటి తాగుబోతులకు డిసిప్లిన్ ఎక్కువ. ఈసారి నిన్ను కొడతా, సరేనా? అమ్మా, అమ్మా. మాన్వి, వెళ్ళి డాడీకి అన్నం ఇచ్చిరాపు. సరే అమ్మా. నాన్న, అన్నం. మీరేమన్నా తిన్నారా? లేదు నాన్న. పర్లేదు. మీ డాడీ కన్నా ఆ శివయ్య అంటేనే ఇష్టం కదా, వెళ్ళి ఆయననే అడగండి. ఆయనే మీ ఆకలి తీరుస్తాడు. ఓ, ఈసారి మీ నాన్న నన్ను కొట్టినా పర్వాలేదు. ఈ శివరాత్రికి మనం ఆ శివయ్యకి పూజ చేద్దాం. సరే అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. హ్యాపీ శివరాత్రి. గుడ్ మార్నింగ్ నాన్న, హ్యాపీ శివరాత్రి. పదండి, పూజ చేద్దాం. సరే అమ్మా. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? అమ్మ, నేను చూసొస్తా, ఆగు. ఏంటి నాన్న? నేను పండుకొని లేచే లోపల నా టేబుల్ పైన టిఫిన్ ఉండాలని చెప్పానా లేదా? మాటి మాటికి మీరు డిసిప్లిన్ ఎంత తప్పుతున్నారో అర్థం కావట్లేదు. నాన్న, ఈరోజు శివరాత్రి కదా, శివయ్యకు పూజ చేద్దామని. అంటే ఇక్కడ నా కడుపు మార్చి ఆ పరమశివుడికి పూజలు చేస్తున్నారా? ఆట మర్యాదగా వెళ్ళి మీ అమ్మకి టిఫిన్ చేయమని చెప్పు. లేకపోతే నా గురించి తెలుసుగా. ఏవండి, ఇదిగోండి అన్నం తినండి. అసలు ఆ చేతికి దెబ్బ ఏంటి? ఏం లేదండి, వంట చేస్తుంటే కాలింది. చేసుకున్న మొగుడికి సేవలు చేయడం మానేసి శివయ్యకి శివలింగాలకు పూజలు చేస్తే అలానే ఉంటుంది మరి. అసలు దేవుడు లేడంటే నమ్మరేంటి మీరు? తప్పు నాన్న, అలా
అనకూడదు. అసలు శివయ్యనే లేకపోతే మనం ఎవ్వరం లేము. లోకం మొత్తం శివయ్యతో నిండి ఉంది. మనం ఆయన నీడలో ఉన్నాం. ఎలుక వచ్చి పిల్లిని ఎక్కిరించిందంట. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? పళ్ళు రాళ్ళ కొడతా. ఈరోజు ఇంట్లో శివయ్యకి పూజలు చేస్తే నాలో మీరు మృగాన్ని చూస్తారు. మా నాన్న వచ్చి కొడతారని చాలా భయంగా ఉంది. కొడితే కొట్టని, కానీ ఈరోజు ఆ శివయ్యకు పూజ చేసే తీరుదాం. స్వామి, మేమే కాదు, మాలాగా బాధపడుతున్న వాళ్ళందరినీ చల్లగా చూడు. నీకు ఇవ్వడానికి మా దగ్గర ఈ చిన్ని ప్రాణాలు తప్ప ఇంకా ఏమీ లేవు. ప్రతి శివరాత్రి లాగా ఈ శివరాత్రి కూడా మేము జాగరణం ఉంటాం. నేను వద్దన్నా సరే పూజలు చేస్తున్నారంటే నేనంటే భయం లేదనే కదా అర్థం. ఇవాళ మిమ్మల్ని నా నుంచి ఆ శివయ్య కూడా కాపాడలేడు. మిమ్మల్ని డాడీ డాడీ ఏమండి? ఏమైందండి? లేకండి, ఏమైందండి? మమ్మీ, మా నాయన చేసిన తప్పు క్షమించు. మాకు మా నాన్న కావాలి. మా నాన్న లేకపోతే మేము బ్రతకలేము. అవును స్వామి, మా ఆయన నన్ను మామూలుగానే కొడతాడు, కానీ నాకు పెళ్ళైనప్పటి నుంచి ఈ దెబ్బలు అలవాటైపోయాయి. కానీ ఆయన లేకుండా మేము ఉండలేము. మాకు నీకంటే మా నాన్న అంటేనే ఇష్టం. లావణ్య, నాన్న, ఏవండి? నాన్న, ఏవండి? నాన్న, నాన్న. ఏవండి? భవిక, మాన్వి, లావణ్య, మీరందరూ నన్ను క్షమించండి. మద్యం మత్తులో మీతో నేను పశువులాగా బిహేవ్ చేశాను. ఇకపై నుంచి నేను మందు తాగను. మిమ్మల్ని పూలో పెట్టుకొని చూసుకుంటా. అమాయకులైన ఈ పసిపిల్లల మంచి మనసు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు భగవంతుడు కన్నా అమ్మా నాన్నలనే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ ప్రేమని దూరం చేసుకోవద్దు. వాళ్ళని పువ్వులాగా ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండనివ్వండి. అందరూ బాగుంటారు. శుభమస్తు. ఈరోజు శివరాత్రి కదా, మనం అందరం కలిసి గుడికి వెళ్దామండి. సరే, వెళ్దాం. నాన్న, మాకు శివయ్య అంటే చాలా ఇష్టం. నాన్న, సరేరా, మనం అందరం కలిసి గుడికి వెళ్దాం. సరేనా? పదండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ శివరాత్రి.